అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. మనం క్రిస్మస్ వాక్యం అనగానే ఆల్రెడీ మత్తయి సత్య తీసి పెట్టినాం అనుకుంటాం కదా. మత్తయి అధ్యాయంలో మీరు రెండో అధ్యాయం తీసి ఉంచండి, చదువుతాను. చలికాలం ఒకటి చోట్ల పట్టేది ఇక్కడ నుంచున్నప్పుడే నాకు. ఇక్కడ అందరూ మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి ఒకటే వచ్చారు. హేరోదు రాజు. హేరోదు అంటే యూదుల వంశావళి. యూదులకి మనకి యూదులకి హేరోదు రాజుకి శత్రుత్వం పడదు కాబట్టి తెలిసిన విషయం అందరికీ. ఆయన ఎలాంటి వాడంటే కఠిన స్వభావం కలిగినాడు, క్రూరుడు, ఇవన్నీ తెలిసినాయి హేరోదు రాజు నుంచి. గర్వం, పొగరు, దానికి తగ్గట్టే ఆయన తీరు అన్ని యూదులకు వ్యతిరేకం కావడం వల్ల ఎలాగైనా యేసుప్రభుని చంపాలని చూస్తూ ఉంటాడు హేరోదు రాజు. హేరోదులు అంటే 7 హేరోదుల వరకు ఉంటారు వాళ్ళ ఎదురు వంశంలో. 7 దాకా ఉన్నారు హేరోదులు. రెండవ హేరోదు, 3వ హేరోదు, మహా హేరోదు రాజు అని. యేసుప్రభు జన్మించిన సమయంలో ఉన్న హేరోదు రాజు మహా హేరోదు రాజు. ఓకే, ఇక్కడికి ఒకటి. తర్వాత అసలు ఈ హేరోదు రాజు ఏంటి, బెత్లెహేములో పుట్టిన యేసు బెత్లెహేము సంగతి ఏంటి, అక్కడికి వెతుక్కుంటూ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చిన జ్ఞానుల సంగతి ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. బెత్లెహేముకి ఇంకొక పేరు ఎఫ్రతా. ఇంకా బెత్లెహేము అంటే మనకి రొట్టెల గృహము, ఆహారశాల, ఇవన్నీ పేర్లు బెత్లెహేము అనే ఊరికి. తర్వాత ఇంకా బెత్లెహేముకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మొదటగా మనం యేసుప్రభు కదా, అంతకుముందు కూడా చాలా మంది గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు బెత్లెహేములో. దావీదు కూడా బెత్లెహేము చెందిన వాడే. తర్వాత బెత్లెహేములో యేసు జన్మిస్తారంటే మనకి ముందుగానే మీకా గ్రంథంలో రాసి ఉంటుంది. మనకి ఏమంటే వృత్తి వస్తుంది. అది ఏమంటుందంటే ఇశ్రాయేలు యూదా జనాంగంలో ఒకటిగా సమకూర్చిన యేసు రాజే వస్తాడని. ఇది 2వ రకానికి సంబంధించి నెరవేర్పు అన్నమాట. ఈ మీకా గ్రంథంలో శాంతి చేకూరుస్తాడని, మొత్తం విశ్వమంతా ఆయన ఏలతాడని ఇదంతా రాసి ఉంది. తర్వాత 2వ వచనం చూడండి ఒకసారి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంలో చూసి ఆయన పూజించి వస్తామని చెప్తున్నారు. ఎవరు? జ్ఞానులు చెప్తున్నారు. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, బెత్లెహేములోనే ఉన్నట్టు జ్ఞానులు తెలిసింది. బెత్లెహేము అంతా కలవరం జరుగుతూ ఉంటుంది. అందరూ వాళ్ళ ప్రపంచం అంతా రాజు పుడుతుంటే అందరూ సంతోషంగా ఉంటే అక్కడ యెరూషలేములో హేరోదు రాజుకి కలవరం ఉంటుంది. ఎందుకు కలవరపడతాడు అంటే ఆయనకి ఇష్టం లేదు ఇంకొక రాజు రావడం, అది జరగకూడదు. ఇది మనసులో అహంకారం, గుళ్ళు, ఇంకా నేను ఒక్కడే ఉండాలన్న గర్వత్వం ఉంది కాబట్టి ఇంకొక రాజు వస్తున్నాడంటే ఆయన అది తీసుకోలేక అలా కలవరపడుతూ ఉంటుంటాడు. దాన్ని బట్టి ఈ జ్ఞానుల గురించి విషయం చూస్తే జ్ఞానులు ఎలా తెలిసింది, ఖగోళ శాస్త్రంలో బాగా ఆరితేనమాట. జ్ఞానులు అంటే నక్షత్రాలు దిశలు చూడటం, నక్షత్రాల గురించి తెలియడం, ఇవన్నీ బాగా తెలిసింది జ్ఞానులకి. దీన్ని బట్టి వాళ్ళు బాగా వేదాంతులు ఉన్నారు కాబట్టి, తెలిసినారు కాబట్టి వాళ్ళు ఒక మహానుభావుడు పుడతాడు, అప్పుడు ఒక అసాధారణమైన నక్షత్రం వస్తుంది, పెద్ద వెలుగు వస్తుంది, దాన్ని చూసి మనం ప్రయాణించాలి అని చెప్పి వాళ్ళకి ముందే తెలుస్తుంది. దాని ప్రకారం అది వాళ్ళ దేశంలో బబులోను దేశంలో వాళ్ళ నక్షత్రాన్ని చూసి బయలుదేరుతారు. ఇంకా దాన్ని పట్టుకొని అక్కడి నుంచి తర్వాత అదే మనకి 2వ వచనంలో వాళ్ళు వచ్చినప్పుడు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున తూర్పు దేశస్తుల వాళ్ళు తూర్పు దిక్కున నక్షత్రం చూసి ఆయన పూజించడానికి వచ్చామని చెప్పి చెప్తారు. వాళ్ళు మామూలుగానే ఏదో నక్షత్రం చూసి అలా చూసిన నక్షత్రం యేసుప్రభు నక్షత్రమే, జన్మ నక్షత్రమే కనిపెట్టుకొని వచ్చి ఉన్నారు. ఇది సంఖ్యాకాండం 24వ అధ్యాయం. ఒకసారి తీయండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన చూస్తున్నారు కానీ ఇష్టం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించడం
రాజులందరూ ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయండి. ఇది నక్షత్రం యొక్క స్వభావం గురించి ఇప్పుడు నక్షత్రం గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ అంటే నక్షత్రం ద్వారా నక్షత్రం చూసి వెంబడిస్తూ యేసుప్రభుని కనిపెట్టుకుంటారు కాబట్టి ఇది వాళ్ళకి ఒక చిన్న రెఫరెన్స్ లాంటిది. ఇది యాకోబు అంటే ఇశ్రాయేల్ జనాంగం. నక్షత్రం ఇశ్రాయేల్ జాతిలో ఉదయిస్తుంది. రాజు అనగా దాన్ని ధరించిన రాజు. ఇక దీన్ని బట్టి ఏమిస్తుంది, రాజు ఇశ్రాయేల్ నుండి వచ్చునని చెప్పి మనకి బిలాము దీని ద్వారా చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి ఏది, ఇప్పుడు ఒక రాజు వచ్చాడు, ఆయన చూసుకోవడానికి ఎక్కడానికి వచ్చాము ఎక్కడని చెప్పి ఈ జ్ఞానులు మాట్లాడింది. రాజు సంగతి తెలిసినప్పుడు ఏమన్నాడు, అతనితో పాటు యెరూషలేములో కలవరపడ్డారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టారని చెప్పి వాళ్ళు కంగారు పడతారు, టెన్షన్ పడతారు మొదలైంది ఆయనకి. ఓకే రాజు వస్తున్నాడంట, ఏంటి తెలుసుకుందాం అని చెప్పి అక్కడ ఉన్న పరిసయులు వాళ్ళు ఉంటారు కదా, శాస్త్రులు, వీళ్ళందరినీ పిలిపించారు. పిలిపించి వాళ్ళు అడిగారు ఏంటంటే వాళ్ళేంది, వాళ్ళకి పుస్తకాలను తిరిగేస్తున్నారు. తిరిగేసి ఎక్కడ ఉన్నారు రాజు ఎలాంటిది అని చెప్పి వాళ్ళు చూస్తే మనకి మీకా స్వార్త మీకా అధ్యాయంలో 5వ అధ్యాయం చేయండి. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోగువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేము చిన్నదేమో ఎలాంటిది ఏమైనాను నీలో నుండి వచ్చును అని చెప్పి ఇక్కడ ఎఫ్రాతా అంటే ఆల్రెడీ బెత్లెహేము అని చెప్పాను కదా ఇందాక. ఇక్కడ బెత్లెహేములో జన్మించును అని చెప్పి వాళ్ళు ఈ రెఫరెన్స్ ద్వారా చెప్తున్నారు. వీళ్ళు బాగా జ్ఞానులు, పండితులు, అన్ని తెలిసిన శాస్త్రులు అయితే రాజు అడగగానే చెప్పేయచ్చు. ఇలా వీళ్ళు పాత గ్రంథాలన్నీ జరిగేసి ఇక్కడ వచ్చి ఉందని చెప్పి వాళ్ళు చెప్పవచ్చు. అలా వీళ్ళు ఏంటంటే జస్ట్ గ్రంథ నాలెడ్జ్ అంతా ఉంటుంది, మైండ్లో ఉంటుంది, కానీ వాళ్ళు హృదయంలో పెట్టి ఆచరించాలని చెప్పడానికి. ఇప్పుడు ప్రజెంట్ మనలో కూడా అంటే చాలా మంది క్రైస్తవులు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. వాక్యం అంతా తెలుసు, వాక్యం ద్వారా ఉంటారు, కానీ ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టి ఆచరించడం అని చెప్పడానికి ఇది ఒక చిన్న రిఫరెన్స్ లాగా ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ రహస్యంగా పిలిపించి నక్షత్రం కనబడిన వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తన్నది చెప్పి వారిని బెత్లెహేముకు పంపారు. ఇక్కడ ఇతను ఏమంటున్నాడు, హేరోదు రాజు జ్ఞానం పిలిపించుకున్నాడు. రహస్యంగా జ్ఞానం పిలిపించి వీళ్ళకి తెలిసి ఉంటుంది మొత్తం అని చెప్పి పిలిపించి మీరు వెళ్ళి ఆ ప్రదేశం ఎక్కడుందో కనుక్కొని నాకు చెప్పండి, నేను వచ్చి అంటే ఇదంతా ఏంటి నటన, యాక్ట్ చేస్తున్నాడు. లోపల క్రూరత్వం ఉంది, అదంతా తెలిసిందే. లోపల క్రూరత్వం పెట్టుకొని పైకి అంటే జ్ఞానులు మోసపూర్వకంగా జ్ఞానులు మోసం చేస్తూ నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను, ఆరాధిస్తాను అని చెప్తే వీళ్ళు వ్యక్తిగత మొదలు పెట్టారు. వీళ్ళు బయలుదేరుతారు. వీళ్ళు ఎక్కడో తూర్పు దేశంలో ఒక దగ్గరగా 600 కిలోమీటర్లు అనుకోండి. అప్పట్లో ఏముంటాయి, బళ్ళు ఉండవు, కార్లు ఏమి ఉండవు. ఒంటల మీద నడుచుకుంటా ఒక 2 రోజులు నడుచుకుంటా వెళ్ళిన చాలా రోజులకి వెళ్ళి మొత్తానికి ఎలాగో వెళ్ళి చేరుకుంటారు. చేరుకొని రాజు చెప్పినట్టు వెళ్ళి చేరుకొని చూశారు. హేరోదు ఎంతో మృదువుగా చెప్పిన లోపల క్రూరత్వం అందరికీ తెలిసిందే, కానీ జ్ఞానులకి ఇంకా తెలియలేదు. జ్ఞానులకి వీళ్ళేంటి, ఆయన చెప్పినట్టుగా బెత్లెహేము వెళ్ళా నజరేతులో ఉన్నారంట యేసు. వాళ్ళ తూర్పు నక్షత్రం వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు నజరేతులో డైరెక్ట్గా దాన్ని ఫాలో అవుతూ ఒక స్ట్రైట్గా ఉన్న వైపు వాళ్ళకి ఇంకా అర్థమైంది. ఆ జ్ఞానం వాళ్ళకి ఉంది కాబట్టి నజరేతులో చూసుకున్నారు. ఇక్కడ యేసుప్రభు నజరేతులో వాళ్ళు కనిపెట్టి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళు బహుమతి తీసుకొస్తారు కదా, బంగారము, సాంబ్రాణి, గోళము,
ఈ బహుమతులు తీసుకొచ్చి అక్కడ ప్రభుకి వాళ్ళు బాలయేసుకి వాళ్ళు సమర్పించుకున్నారు. బంగారము, సాంబ్రాణి, బోళము ఎందుకు తీసుకొచ్చారు? చిన్నపిల్లలకి మనం అయితే ఏం తీసుకెళ్తాం? కార్లు, బొమ్మలు తీసుకెళ్తాం. అవన్నీ అప్పుడు ఆడుకునే ఏదో సంబంధించి తీసుకెళ్ళకుండా బంగారం, సాంబ్రాణి, బోళాన్ని ఎందుకు తీసుకెళ్లారు? బంగారం ఒక్కో దానికి ఒక్కొక్క సాదృశ్యాలు ఉంటాయి. బంగారం అనేది పరిశుద్ధమైనది, రాజు కిరీటం బంగారం చేస్తారు కదా, రాజస్థానికి. ఇప్పుడు ఇంకా బంగారం అంటే విలువైనది, బాగా కాస్ట్లీ, విలువైనది, ప్రత్యేకమైనది. మనం ఎంత ప్రాధాన్యం ఇస్తాం బంగారానికి. దేవుని కూడా వాళ్ళు బంగారంతో పోల్చి దాన్ని ప్రభుకి వాళ్ళు బహుమానంగా సంపాదించారు. ఈ బంగారం. ఇంకా సాంబ్రాణి అంటే సువాసన అనేది ఓన్లీ దేవుళ్ళు పూజించడానికి సాంబ్రాణి పవిత్రమైన ప్రదేశాల్లో పెడతారు. అలాగా అందుకని వాళ్ళు సాంబ్రాణి కూడా ప్రభుకి తీసుకొని వచ్చారు. ఇంకా బోళము అనగా అది పునరుద్ధానం లాంటిది, మరణాన్ని తిరిగి లేవడం కాదు, యేసుప్రభు తిరిగి గెలుస్తారు. అవన్నీ వాళ్ళకి తెలుసు అని ఉంటే దానికి సాదృశ్యంగా సాంబ్రాణి, బంగారం, బోళం ఈ 3 తీసుకొచ్చి ప్రభుకి వాళ్ళు అప్పగించారు. దీనిలో ఈ జ్ఞానం ద్వారా మనకి ఏమేమి తెలుస్తుంది? వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూసి నక్షత్రం ద్వారా వచ్చారు అంటే ఇప్పుడు ఆ నక్షత్రం నుంచి ఒక మంచి పనికి, ఒక మంచి కార్యానికి వీళ్ళని తీసుకెళ్ళి చూపించింది. మనం కూడా నక్షత్రం వల్లే మంచి పనులు అంటే ఎవరైనా దేవుడి వైపు తిప్పడానికి మంచి పనులుగా ఒక నక్షత్రం వల్లే ఉంటే మనం కూడా దానికి ఒక రిఫరెన్స్ ఉంటుంది. రాయలేదు నక్షత్రం వల్లే పోలి ఉండాలని చెప్పి ఉంటుంది దానికి కూడా. తర్వాత జ్ఞానులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది అయిపోయింది. ఇంకా ఎవరెవరు వెళ్తారు? సూర్యము చూసుకోవడానికి గొర్రెల కాపర్లు వెళ్తారు. గొర్రెల కాపర్లు ఏంటి? వాళ్ళకు ప్రత్యేకత. ఇప్పుడు వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మొట్టమొదట సువార్త తెలుసుకున్నది వాళ్ళే. ఇంకా డైరెక్ట్గా దేవదూతల ద్వారా తెలుసుకున్నారు. తలలో కాదు, మాకు ఎవరైనా చెప్తే కదా, డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడో అడవిలో పొలాల్లో గొర్రెలు కాసుకుంటే పెద్ద లైట్ వచ్చేసి దేవదూత వచ్చి చెప్తారు కదా. వాళ్ళకున్న ప్రత్యేకత మొట్టమొదటి సువార్త అందుకున్నారు, దేవదూతను చూశారు, దేవదూత మాటలు విన్నారు, ఆ మహిమ వెలుగుని చూశారు, ఆ దేవదూత చెప్పింది నమ్మి విశ్వసించి ఫస్ట్ సువార్త కూడా ప్రకటించుకుంటూ వచ్చారు. వాళ్ళు చెప్పినట్టు విని ఆ సువార్త వెంబడి వెళ్ళే దారి అంతా అందరికీ చెప్పుకుంటా రక్షకుడు పుట్టాడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా వెళ్ళి నమ్మి యేసుప్రభుని చూశారు. వెళ్ళి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళంటే గొర్రెల కాపర్లు ఎంచుకున్నారు చూడండి దేవుడు. ఎందుకంటే ఇప్పుడు మంచి పెద్ద కులమైన వాళ్ళు కాదు, డబ్బు ఉన్న వాళ్ళు కాదు, చాలా చిన్న మనుషులు గొర్రెల కాపర్లు అంటే. వాళ్ళకి ఏదో చిన్న చిన్న గొర్రెలు తీసుకొని కాసుకుంటారు. వాళ్ళకే ఎందుకు చెప్పాడు? ఒకసారి 1వ కొరింథీయులకు తీయండి. 1వ కొరింథీ 4వ అధ్యాయం 27వ వచనం. ఓకే, రిఫరెన్స్ గుర్తులేదు, నేను చెప్తాను. అక్కడ ఏముంటుందంటే బలహీనులను సిగ్గుపడడానికి, బలవంతులను సిగ్గుపడడానికి బలహీనుల్ని ఎన్నుకున్నాడు దేవుడు అని ఉంటుంది. ఈ లోకంలో ఉన్న ఈ బలవంతుల్ని వీళ్ళందరినీ ఇప్పుడు హేరోదు రాజు ఎగ్జాంపుల్ తీసుకోండి. అతన్ని ఇదంతా చూడడం కోసం ఏదైనా కానివ్వండి, బలవంతులు సిగ్గుపడడం కోసం బలహీనం ఎంచుకుంటారు దేవుడు అని. ఒక పని మొదలు పెట్టేటప్పుడు, కార్యసాధన చేసేటప్పుడు కానీ. అందువలన ఈ గొర్రెల కాపర్లు ఎంచుకోవడం అదొక కారణం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇలా ఇంకా గొర్రెల కాపర్లు, జ్ఞానులు వీళ్ళందరూ కలిసి శిశువుని చూసి ఆనందంతో హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకొని లాస్ట్లో పలహారం తీసుకొని వెళ్ళిపోతాం. ఓకే, ఈ వాక్యం దేవుడు తెలియజేయండి.